సో, ఇప్పుడు నాకు పాటలు పాడమని మైక్ ఇస్తారండి కానుకలకు. స్పెషల్ పాట పాడమని. పాడేటప్పుడు ఏమైపోద్దంటే, కానుకలేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి ఇస్తా ఉంటారు కానుకలు. నేను అక్కడి నుంచి చూస్తా ఉన్నా, అబ్జర్వ్ చేస్తా ఉన్నా పాట పాడేటప్పుడు. ఏమైద్దంటే, కానుక పెట్టి దగ్గర దేవుడు నించొనుంటాడండి. ఎవరెవరు ఏ క్యారెక్టర్‌తో ఎలా ఏస్తారనేది పక్కా ఆయనకు తెలిసుంటది. ఏమైందంటే ఒకసారి ఒక ఒకాయన ఏం చేసినాడంటే జేబులో చెయ్యి పెట్టి ఎతుకుతా ఉన్నాడు. జేబులో ఎతికి పెద్ద కట్ట తీసి దాంట్లో అన్నీ ఎతికి రూ. 10 బొక్కబడిండే డబ్బులు తీసి కానుకలేస్తున్నాడు. హల్లెలూయా! ఆ రూ. 10 తీసి హండ్రెడ్స్ అన్ని పక్కన పెట్టేసి ఆ రూ. 10 బొక్కబడిండే రూ. 10 తీసేస్తున్నాడు ఆ కానుకలో. సరేనా అదొకటి. ఇంకొక ఆవిడ ఏం చేసిందంటే, ఆమె ఏం చేసిందంటే ఒళ్ళంతా నగలేసుకొని బాగా గ్రాండ్‌గా ఉంది చూడ్డానికి. ఆమె ఏం చేసిందంటే ఒక కట్ట తీసింది. ఒక రూ. 500 ఎంతో 500 3, 4 ఉంటాయి. 5 ఉంటాయి. ఆ కానుక డబ్బులు తీసుకొని ఫస్టు పెట్టె దగ్గరకొచ్చింది. మళ్ళీ రిటర్న్ పోయింది. మళ్ళీ వచ్చింది. మళ్ళీ రిటర్న్ పోయింది. మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి అన్నీ ఇట్ట తీసి ఒక కవర్ అందరూ చూసే వరకు తీసి ఏం చేస్తానంటే కానుకలో ఏస్తాంది. హల్లెలూయా! చూడండి ఇట్లా. సో, ఇంకో వ్యక్తి ఏం చేస్తాందంటే వాళ్ళ ఇంట్లో చిల్లర అయన్నీ తీసుకొనొచ్చి చిల్లర కాయిన్స్ అన్నీ తీసుకొనొచ్చి అన్ని కాయిన్స్ ఒక్కొక్కటిగా ఏస్తాంది అక్కడ. అందరూ నిలబడుకొనుండ్రు. ఎనక ఏసేటోళ్ళందరూ ఆ కాయిన్స్ అన్నీ ఏస్తాంది. ఏది సౌండ్ వస్తాంది. కాయిన్స్ అన్నీ ఏరుకొని వచ్చేస్తాంది. ఇంకో వ్యక్తి ఏం చేస్తుందంటే ఒక అక్కకి ఫోన్ చేస్తాంది. హలో అక్క నువ్వెంతేస్తన్నావు కానిక? ఈరోజు ఫంక్షన్ గదా! నువ్వెంతేస్తన్నావు అని. అంతేస్తానని, ఇంతేస్తానని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అక్క నేను కానికిచ్చినా గానీ నువ్వు ఇయ్యొద్దులే. వచ్చే వారం ఇయ్యిలే. నేను ఈ వారం కానికిచ్చినా వచ్చే వారం నువ్వియ్యి అని. సో, ఏమైపోయిందంటే ఒకళ్ళొకళ్ళు డిస్కస్ చేసుకొని కానుకలేస్తున్నారు. డిస్కస్ చేసుకొని కానుకలేయకూడదండి దేవుడికి. నీ మనసులో ఏమనిపిస్తదో, దేవుడికి ఇయ్యాలని నీకు ఎంత అనిపిస్తదో అంత ఇయ్యాల. డిస్కస్ చేసుకొని ఒకళ్ళొకళ్ళు అనుకోని దేవుడికి ఇంగా ఒకళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకొచ్చి చెప్తున్నారు. నేను ఇంత ఇచ్చినా, అంత ఇచ్చినా, నేను అది ఇచ్చినా, ఇది ఇచ్చినా అనేసి. నువ్వు ఇస్తాండేది కుడి చేతి నుంచి ఎడమ చేతికి గూడా తెలియకూడదు. ఎడమ చేతి నుంచి కుడి చేతికి గూడా తెలీదని దేవుడు చెప్తున్నాడు. మీరందరికీ చెప్పుకుంటా దేవుడికిస్తే అది కానుకలు అవుతదండి. అది కానుకలే చాలా మందికి కానుకల గురించి మాట్లాడకూడదు. కానుకల గురించి మాట్లాడితే చాలా కోప్పడతా ఉంటారు. పెద్ద పెద్ద సేవకులు ఆన్‌లైన్‌లో, యూట్యూబుల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళని తీసుకొని చాలా ట్రోల్స్ చేస్తున్నారు. నాకు అర్థం కావట్లే అన్యులకుండే విశ్వాసం కూడా మన క్రైస్తవులకి లేదు. చాలామంది వచ్చి ట్రోల్స్ చేసే వాళ్ళని పక్కన పెట్టేసేయండి. దేవుడు మాట్లాడే మాటల్ని మీరు తీసుకోండి. ఎందుకంటే కేను, హేబెలు ఇద్దరు దేవుడికి అర్పణలు అర్పిస్తారు. అర్పించినప్పుడు కేన్‌దొచ్చి దేవుడు అర్పణ తీసుకోడనమాట. హేబెల్‌ది అర్పణ తీసుకుంటాడు. హేబెలు తొలిచూలు బిడ్డలు, మేక పిల్లలు, గొర్రె పిల్లలు, తొలిచూలు బిడ్డలను దేవుడికి ఇచ్చినప్పుడు హ్యాపీగా దేవుడు తీసుకుంటాడు. అదే కేనొచ్చి మరిన్ని పంటలు ఇంకా ఎక్స్ట్రాగానే ఇస్తాడు. కానీ దేవుడు కేను ఒక బలి అర్పణలు తీసుకోడు. ఎందుకంటే ఆయనకి పరిపూర్ణమైన మనస్సు లేదు. దేవుడికి ఇయ్యాల్సిన మనస్సు లేదు. అయ్యో నేను ఇయ్యాలనా, అయ్యో దేవుడికి నేను ఇయ్యాలనా, నేను ఇస్తేనే దేవుడికి ఉందా, దేవుడికైతే లేదా, దేవుడికి ఇయ్యాల్సిన అవసరం ఏముంది అనుకొని మనసులో పెట్టుకొని దేవుడికి ఇయ్యొద్దండి. దేవుడికి ఇచ్చేటప్పుడు పరిపూర్ణంగా మనస్సుతో ఆత్మీయంగా మీరు ఆ సంతోషంగా దేవుడికి ఇయ్యాలండి. ఏమంటే దేవుడు